వెల్కమ్ టు V3 న్యూస్. సో మరి నిన్నటి నుంచి ఎంతో కోలాహలంగా నడుస్తున్నటువంటి బోడుప్పల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరికపై చాలా హంగామా నడిచింది. సో మరి ఈరోజు మనతోటి 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ గారు ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీని వీడి మరి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్, వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఏంటి సార్? ముఖ్యంగా మీ V3 వారికి మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. పార్టీల్లో ఒంటరిగాని చేసి ఒక ప్రాంతానికి పరిమితం చేయడం జరిగింది. ఆ ప్రాంతాలను కూడా చిచ్చు పెట్టడం జరుగుతుంది పార్టీలో. ఇక్కడున్న పార్టీ అధ్యక్షుడు కానీ లేదా ఇతర వ్యక్తులు కానీ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా దాన్ని విస్మరించడం జరిగింది. ఎందుకు అల్లకాడ పని చేసుకుంటా ఎందుకు, ఇక్కడ ఏ పని కావాలన్నా మా డివిజన్లో ఏ పని కావాలన్నా కానీ ధర్నాలు, రస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేస్తేనే అభివృద్ధి పని అవుతుంది. ఇది ఏదో నేనే పక్క జరిగితే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. మరి 4 సంవత్సరాలు బీఆర్ఎస్ కార్పొరేటర్గా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మరి ఇంకొక సంవత్సరం మీకు కార్పొరేటర్గా అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలోకి మీరు వెళ్ళాక ఆ పనులు చేయగలుగుతారా? మీకు చేయడానికి మిగతా పార్టీ వాళ్ళు మీకు సహకరిస్తారా? సహకరించే అవసరం లేదు. నాకు ప్రజలు ఇచ్చిన హక్కు ఉన్నది. ప్రజలు ఎన్నుకున్నారు 5 సంవత్సరాలు పరిపాలించాలని చెప్పి. ఆ హక్కులతోని కొట్లాడి ఖచ్చితంగా డివిజన్ను అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేయగలుగుతాం. ఇన్ని రోజులు బీఆర్ఎస్ కోసం ఓటేయండి అని చెప్పేసి ఎన్నికల కోడ్ వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్కి ఓటేయండి, కారు గుర్తుకు ఓటేయండి అడిగిన మీరు ఈరోజు మరి కాంగ్రెస్కి ఓటేయి అని ఎలా అడగలుగుతారు? ప్రజలకు నేను వాళ్ళకి చెప్తాను, మీరు ఎన్నుకున్న నాయకుడు మానసికంగా ఉంటే మంచిదా లేదా ప్రజాసేవలో సంతోషంగా ఉంటే మంచిదా అని చెప్పి వాళ్ళను వేడుకుంటాను. ఎందుకంటే సుప్రీం ప్రజలే. ఏ గవర్నమెంట్ రావాలన్నా, ఏ లీడర్ పైకి రావాలన్నా ప్రజలే ఎన్నుకుంటారు. కాబట్టి నాకున్న సన్నిహితులు ఉన్నారు ప్రజలు, నేను వాళ్ళతో కుటుంబ సభ్యులు లేకుంటాను, నన్ను అర్థం చేసుకుంటారని ఒక నమ్మకం ఉంది. వాళ్ళకున్న విషయాలు చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించే విధంగా వాళ్ళని వేడుకుంటారు. కొంతమంది వ్యక్తులు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా కాంగ్రెస్కి వెళ్ళడానికి గల కారణము మీరు ముడుపులు తీసుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నుండి అని చెప్పేసి వాదనలు వినిపిస్తుంది. దానిపైన మీ స్పందన సార్? అమ్మ, వాళ్ళు చెప్పింది వాళ్ళకున్న అలవాటు నా మీద చెప్పడం జరుగుతుంది. 2022 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పాలకవర్గంలో సభ్యునిగా కొనసాగుతాను. 25 ఏళ్ళ నుంచి. ఎవరో అన్నారని మనం ఇది ఇంత కుంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ బోడుపల్ గ్రామంలో పుట్టి పెరిగిన ఒక గరీబ్ ఇంట్లో పెరిగిన రాసాల వెంకటేష్ ఎట్లా అంటాడో ప్రజలే తెలుసు. ఎవడో మూగుడు అన్నాడు అని నేను బాధపడ. నేను అట్లా డబ్బులు సంపాదించాలనుకుంటే గతంలో పెత్తందారుల మీద, కోటీశ్వరుల మీద, 100 ఎకరాల మీద ఉన్న వాళ్ళ మీద ఒక పేదింటి బిడ్డలను గెలిపించిన పంచాయతీల వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీస్లను కానీ. టుడే ఈరోజు కూడా కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళ మీద నాకు సైన్యం తప్పించుకుంటూ నాకు భోజనాలు పెట్టుకో ఓటేస్తారు. నాకు పైసలు అలవాటు లేదు. వాళ్ళకు ఉన్న అలవాటు వాళ్ళు చెప్తున్నారేమో. ఒకవేళ అట్లనే డబ్బులు అనుకుంటే మా మల్లారెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తాడు కదా. నేను అక్కడనే అడుక్కుంటామని, నేను ఓన్లీ డబ్బులే అనుకుంటాను. కార్పొరేటర్ డబ్బు కావాలంటే మల్లారెడ్డి గారి దగ్గర డబ్బుల కోసం కాదు. రెండోది ఏంటంటే ఈ బోడుపల్ల బలహీన వర్గాల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కనీసము మంత్రి గారు బోడుపల్లిని విస్మరించారు. ₹1 నిధులు తీసుకురాలి. మేము అభివృద్ధి చేసుకుంటే ఆయనకి కొబ్బరికాయ కొట్టిండు. కనీసం వజ్రేష్ యాదవ్ని గెలిపించుకుంటే ఈ బోడుపల్లి ముఖ చిత్రం మారుతుందేమో,
బోడుపల్ గ్రామం అభివృద్ధి అవుతుందేమో అని ఆశించి పోయినాను తప్ప అట్లా వస్తుంటే ఏం లేదు. ఒకవేళ వాళ్ళు నిజమే అని మీ ద్వారా ఏమైనా స్వీకరిస్తే నేను మధ్యాహ్నం కూడా చెప్పిన, బంగారమైన స్వామి గుడి ఉంది, పవిత్రమైన దేవాలయం, అక్కడ వచ్చి నేను ప్రమాణం చేస్తా వాళ్ళని చేయమని చెప్పాను. సో 4 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పారు. సో మరి ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసేట్లు ఉన్నాయా మీ డివిజన్లో, లేక ఇంతటితోటే వాటిని ముగిద్దాం అనుకుంటున్నారా? ఉన్నాయమ్మా. 4 సంవత్సరాలలో నాతో వీలైనంత కాడికి గీయడం జరిగింది. అది ఎవరు దయాదాక్షిణ్యం కాలేదు. మేము పోరాటాలు చేసినాం. ఇక్కడ కూడా ఉన్నారు మా కాలనీ వాసులు, వాళ్ళు కూడా ధర్నాలలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళు నాకు సలహాలు సూచనలు ఇచ్చి సహాయ సహకారాలు అందించి ధర్నాలు ఇష్యూస్ కూడా వాళ్ళు చేపిస్తేనే, వాళ్ళ సలహాలు తీసుకొని చేస్తేనే ఆ పనులు అయినాయి. ఖచ్చితంగా ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. 5 సంవత్సరాల ఇంకొక సంవత్సరం ఉంది. అవన్నీ పనులు పూర్తి చేసినాకనే అలా ముందుకు పోతాం. ఏ ఒక్క పని మిగిలినా వాళ్ళని ఓటాడాను. ఎందుకంటే నేను వాళ్ళకి మాట ఇచ్చిన 5 సంవత్సరాలలో మీ పనులన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పిన. నేను ఏ పార్టీలో పోయినా తల తాకట్టు పెట్టైనా సరే పోరాటం చేసి నేను చేస్తాను. రెండోది ఏంటంటే అసలు వచ్చేది మా ప్రభుత్వమే, వచ్చేది ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యేని, వాళ్ళే మా కాడికి రావాల్సిన రోజులు వస్తాయి, మీరు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎవరు అంటే మీరు వజ్రేష్ యాదవ్ని గెలిపించడానికి సాయశక్తులా పనిచేస్తారని మీ మాటల్లో తెలుస్తుంది. తుది నిర్ణయం ఏమనుకుంటున్నారు మీరు మీ మాటల్లో? మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా